సో హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీకోసం మంచి వీడియోతో వచ్చాను. ఏం వీడియో? ఇప్పుడు బీరోల్ వేస్తాను చూడండి. చూసారు కదా బీరోల్? ఇప్పుడు మీకు అక్కడ ఏమేం జరిగినాయి అవన్నీ చెప్తాను అనమాట. సో నేను నిన్న ఏమైందంటే అమ్మవారి గుడికి వెళ్ళాను, విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళాను అనమాట. సో ఆ గుడికి వెళ్ళి అన్నీ తిరిగి వచ్చాం అనమాట. ఆ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ చెప్తాను అనమాట మొత్తం. ఎందుకంటే అక్కడ మాట్లాడడం కుదరలేదు, ఎందుకంటే తిరగడం, పైకి వెళ్ళడం, గుడికి దగ్గర దగ్గర 6 ఫ్లోర్స్ ఉన్నాయి, అక్కడ మాట్లాడడం ఎందుకు కుదరలేదు. సో మీకు ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, మొత్తం బీ రోల్స్ అన్నీ వేస్తాను చూడండి. మధ్య మధ్యలో షార్ట్స్ అన్నీ వస్తాయి, ఏమేం చేసామన్నీ. సో ఫస్ట్ అయితే ఎప్పుడు గుడికి ఎలా ఉండేదంటే బస్సు తీసుకెళ్ళి డైరెక్ట్ కొండ వరకు తీసుకెళ్ళిపోయేది. కొండ వరకు తీసుకెళ్ళి అక్కడ ఆపి అక్కడ దించేవాడు. వర్షం పడుతుందని చెప్పి ఏం చేశారంటే బస్సు ఎక్కడో ఆపేశాడు. ఎక్కడో ఆపేస్తే అక్కడి నుంచి బస్సు మీద నడుచుకుంటూ వెళ్ళాం కొండకి. వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను అనమాట. మరి అప్పటికి ఇప్పటికి మారిందో ఏమో, నాకు అసలు గుర్తు కూడా రావట్లేదు. అప్పుడు వెళ్ళాను కానీ ఏంటి అప్పుడు నాకు తెలిసి ఇలా 3 సిస్టమ్స్ అయితే లేవు నాకు తెలిసి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫ్రీ దర్శనం ఒకటి, 100 రూపీస్ టికెట్ ఒకటి, 300 ఒకటి, 500 రూపీస్ టికెట్ ఒకటి అయిపోయింది. అప్పుడులో అలా ఏం ఉండేది కాదు. అప్పుడులో మామూలుగా ఉండేదేమో కానీ నాకు అదే గుర్తురాట్లా. ఎప్పుడో చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు వెళ్ళాను. అప్పుడు నాకు తెలిసి ఫ్రీ దర్శనమే ఉండేదేమో. మరి పెయిడ్ది ఉండేదో ఉండదో నాకు గుర్తురాట్లేదు. మరి అది ఎవరైనా విజయవాడలో ఉంటే చెప్పండి అనమాట. సో ఇప్పుడు అలా అయిపోయింది. సో దర్శనానికి ఏంటంటే 3 పార్ట్స్ కింద విడదీస్తారు. ఎలా అంటే పూర్ పీపుల్, మిడిల్ క్లాస్, రిచ్, రిచర్ అన్నట్టుంది. సో అక్కడ మాత్రం గుడికి మాత్రం వెళ్తున్న టైంలో మాత్రం సందడి మామూలుగా లేదనమాట. ఏంటి కింద అవన్నీ భవానీ దేవుడిని తీసుకొచ్చి కొంతమంది డప్పులతో తీసుకొచ్చి మొత్తం అవి సారీ అవన్నీ అంటారు కదా, అవన్నీ ఇస్తున్నారు అనమాట దేవుడికి. ఏంటి బిందెలతో వాటర్ ఇవన్నీ తీసుకొచ్చారు. వాటర్, మళ్ళీ చాలా నిమ్మకాయలు, ఫ్లవర్స్, ఇంకా బ్యాంగిల్స్, తినుబండారాలు అన్నీ దేవీమాతకి తీసుకొచ్చి అన్నీ సమర్పిస్తున్నారు అనమాట. సో ఇలా చాలా మంది చాలా చేస్తున్నారు. డప్పులు మాత్రం అక్కడ పెద్ద స్పేస్ లేదు కదా, మళ్ళీ కొండ ఒకటి బ్లాక్ చేయడం వల్ల గట్టిగా సౌండ్ ఇంకా హెవీగా వచ్చేస్తుంది అనమాట. సౌండ్ మామూలుగా లేదు. పైగా నిన్న సాటర్డే ఒకటి జనాలు చాలా మంది వచ్చారు. నిన్న శనివారం కాబట్టి, పైగా సెకండ్ సాటర్డే నిన్న. సో మేబీ స్కూళ్ళకి కూడా సెలవులు లేవని జనాలందరూ అక్కడే ఉన్నట్టున్నారు. విజయవాడ జనం అంతా, మళ్ళీ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు జనం అంతా అక్కడే ఉన్నట్టున్నారు నిన్న. బట్ ఆ జనం అంతా కిందే ఉన్నారు. పైకి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు మాత్రం అంత బీభత్సంగా అయితే ఏం లేదు. ఏదో తిరుపతిలో ఉన్నట్టు లైన్ అంతా ఇరుక్కుపోయి స్లోగా లైన్కి వెళ్తున్నట్టు అలా ఏం లేదు, కానీ లైన్ మాత్రం ఖాళీగానే ఉంది. అవి ఉంటాయి కదా ఇందాక చెప్పినట్టు త్రీ పార్టీషన్స్ కింద విడదీశారని చెప్పాను కదా. ఆ 3 పార్టీషన్స్లో ఫ్రీ దర్శనంకి వెళ్ళొచ్చు, లేదా డబ్బులు ఉన్నదానికి వెళ్ళొచ్చు, దేనికి వెళ్ళొచ్చు, ఇంకా డబ్బులు ఉన్నదానికి వెళ్ళొచ్చు. నేను అనుకున్నది అయితే నేనైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళా. సో ఎందుకు ఫ్రీ దర్శనానికి వెళ్దాం, అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఈ ఫ్రీ దర్శనానికి మళ్ళీ దానికి డబ్బులు ఇచ్చిన దానికి ఎలా ఉంటుందో తేడా తెలుసుకుందామని వెళ్ళాను అనమాట. తెలుసుకుంటానికి వెళ్తే నాకు ఒక ఇంట్రెస్టింగ్ సన్నివేశం తెలిసింది. ఏంటంటే దేవుడు కూడా డబ్బు ఉన్నవాడికే దగ్గర నుంచి దర్శనం ఇస్తాడు అనమాట, డబ్బు లేనివాడికి దూరం నుంచి దర్శనం ఇస్తాడు. నాకు పెట్టలేక కాదు, డబ్బులు పెట్టగలను. కానీ అసలు ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటని చూద్దామని వెళ్ళాను అనమాట. వెళ్ళాము, ఫ్రీ దర్శనం కదా. నేను ఎక్కడో ఒక చాలా దూరంలో ఉన్నాను. దేవికి కొంచెం 100 రూపీస్ పే చేసినాడు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడు.
300 పే చేసినాడు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడు, 500 పే చేసినాడు. మినిమం ఈ మాత్రం డిస్టెన్స్ ఉందంతే, దేవి మాతకి వాళ్ళకి ఇంత డిస్టెన్స్ ఉందంతే, 500 పే చేస్తున్నాడు. ఇలాగా ఫ్రీ. మళ్ళీ ఇంకొకటి, ఇదంతా ఒక పక్కన అయితే, ఫ్రీ దర్శనం చేసుకున్న వాళ్ళకి ఏంటంటే, ఫ్రీ దర్శనం వాళ్ళు ఏమన్నా దేవుడికి ఏమన్నా ఇవ్వాలన్నా ఏమన్నా చెయ్యాలంటే అక్కడ ఏం తీసుకోరు. మళ్ళీ ఇద్దరు పూజారులు ఉన్నారు అక్కడికి వెళ్ళి ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, అర్చనకి 100 రూపీస్ అంట. ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ నా మ్యాన్, నథింగ్ ఈజ్ గాడ్, రిలీజన్, ఎవ్రీథింగ్ నథింగ్. ఇది మన రిలీజియన్ లోనే ఉందని నేను చెప్పను, క్రిస్టియానిటీలో కూడా ఉంది, ముస్లిమ్స్ దాంట్లో కూడా ఉంది, ప్రతి దాంట్లోనే ఉంది. బట్ రిలీజియన్ పేరు చెప్పుకొని డబ్బులు తినేసే వాళ్ళు గ్రేట్ అంటారా? మీరే చెప్పండి. నిజాయితీగా ఎవరన్నా దేవుడికి దండం పెట్టుకుంటున్నారా, లేదా పాపాలు పోవాలని దండం పెట్టుకుంటున్నారా? ఇవన్నీ చాలా వస్తున్నాయి, క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి నాకైతే. నేను ప్రశ్నించడం మొదలైతే ఈ వీడియో పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. సో అందుకే అనమాట అంత కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. ఏంటంటే ఇప్పుడు అది చూసాక నాకు ఒక విషయం అర్థమైంది, దేనికైనా ప్రతి ఒక్కదానికి అన్నిటికి ఆఖరికి ఇప్పుడు ఇది వరకు కాలంలో అయితే ఎవడైతే ఎక్కువ భక్తి చూపిస్తాడో దేవుడు వాడికే దర్శనం ఉంటది అన్నవారు. అలా లేదు, దేవుడు ఎవడైతే డబ్బులు ఉంటాయో వాడికే ఎక్కువ దగ్గర నుంచి దర్శనం ఇస్తాడు అన్నట్టు ఉంది నిన్న చూసాక. అదే అనిపించింది. ఏంటి, డబ్బులు ఇచ్చే కొలది దేవుడు అలా మన దగ్గరికి వస్తాడా? అంటే దేవుడు మా దేవుడిని కూడా డబ్బుతో వెలగట్టేశారా? సో థింక్ మ్యాన్, థింక్. వెన్ యూ థింక్ యూ విల్ గెట్ ఆల్ ద ఆన్సర్స్. దేవుడిని ఎలాగా ఏదో దర్శనానికి అని చెప్పి దేవుడిని కూడా అమ్మేస్తున్నారు, డబ్బులు పేరు చెప్పి దేవుడిని కూడా ఇలా చేసేస్తున్నారు. దీని రియాలిటీ ఆలోచిస్తే అసలు దేవుడు అనేవాడు ఎలా ఉండాలి? ఫ్రీగానే దర్శనం ఇవ్వాలా, ఫ్రీగానే అందరికీ ఉండాలా? బట్ ఏంటి, మళ్ళీ అంటారు ఏమన్నా అంటే రీజన్స్ ఏమంటారంటే, అలా పెట్టడం వల్ల ఎవరు ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు వెయిట్ చేస్తారు, డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు కట్టరు అంటారు. ఏంటో ఇవన్నీ రీజన్స్, ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. ఇంకా గట్టిగా చెప్పాలని కడితే కట్టండి, లేకపోతే దొబ్బేయండి. సింపుల్ కదా. సో ఈ మనీ టాపిక్ పక్కన పెట్టేస్తే దర్శనం అంతా బాగానే అయిందనమాట. దర్శనం చేసుకుని మొత్తం అంతా చూసి దేవుడిని అదే చూసి దర్శనం అది చేసుకుని అక్కడ దండం పెట్టుకోవడానికి 5 seconds కూడా నుంచోనే అట్లా ఫ్రీ దర్శనం వాళ్ళు. మిగతా డబ్బులు కట్టిన వాళ్ళు అయితే వెయిట్ చేయండి, పర్వాలేదు, ఎంతసేపు పూజ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు. అదే ఫ్రీ దర్శనం వాళ్ళు అయితే చలో చలో చలో. సో అందరూ అన్నట్టే డబ్బులు ఉంటేనే రెస్పెక్ట్, ప్రతి చోట్లోని రెస్పెక్ట్ ఉంటుంది అన్నారు చూసారా. డబ్బు ఉంటేనే ఎవరికైనా రెస్పెక్ట్, డబ్బు లేకపోతే ఈ కాలంలో రెస్పెక్ట్ లేదంటున్నారు. సో దర్శనానికి కూడా అంత దారుణం అయిపోయిందంటే ఏం చెప్తామండి, దేవుడి దర్శనం కూడా ఇంత దారుణం అయిపోయిందంటే, డబ్బుతో ముడిపెట్టారంటే దేవుడి దర్శనం కూడా ఎలా ఉంది మనం ఏం చెప్తాం. ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా తిరుపతి దేవస్థానంలో ఎలాగ ఉంటుందో, అక్కడ టికెట్ ఫ్రీ దర్శనానికి 1000 రూపాయలు ఎంతో తీసుకుంటారేమో. తిరుపతి నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా వెళ్ళదు తిరుపతి. ఇలాంటివి చూసాక నాకు తిరుపతి కూడా వెళ్ళాలని అనిపించట్లే. అనిపిస్తుంది దేవుడిని చూడడానికి అంత అవసరం అనిపిస్తుంది. మన మనసు స్వచ్ఛంగా ఉండి ఇంట్లోనే పూజ చేసుకుంటే సరిపోదు అనిపిస్తుంది. ఇలాంటివన్నీ చూసి ఏది డబ్బు కడితేనే గ్రేటు, డబ్బు ఉంటేనే గ్రేటు, డబ్బు లేకపోతే వేస్ట్ అని అలాంటివి క్రియేట్ చేస్తున్నారు మనుషులు. అర్థమవుతుందా? డబ్బు ఉంటేనే గ్రేటు, డబ్బు ఉన్నవాడికే వాల్యూ అనేది మనుషులే క్రియేట్ చేశారు. బట్ రియాలిటీలో డబ్బు ఉంటే గ్రేటా, లేదా మీ హెల్త్ ఉంటే గ్రేటా?
హెల్త్ ఉంటేనే కదా డబ్బు ఉంటుంది. ఆలోచించండి, హెల్త్ ఉంటేనే మీకు డబ్బు వస్తుంది. హెల్త్ అనేది లేకపోతే మీరు లెగ్గలరా, లెగిసి పని చేయగలరా? సో ఈ దేహం బాగుంటేనే కదా మీరు డబ్బు అనేది సాధించగలరు. ఈ మైండ్ అనేది మంచి ఆలోచనలు ఆలోచిస్తేనే కదా డబ్బు అనేది మన దగ్గరికి వస్తుంది. సింపుల్ లాజిక్ కదా. ఇది ఎవడో ఆలోచించడు, ఇంత డీప్గా ఎవడో ఆలోచించడు. ఆలోచించిన టైం ఏముంది, డబ్బు వెనకాల కుక్కల్లా పరిగెడుతూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, డీప్గా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మనం బాగుంటేనే కదా మన నుంచి మన డబ్బు వస్తుంది. మనం బాగోకపోతే ఈ డబ్బుకి వాల్యూ ఏంటి, ఇవన్నిటికి వాల్యూ ఏముంది, మిగతా అన్నిటికి వాల్యూ ఏముంది. ఇంకా ఇంకొక మంచిది జరిగింది ఏంటంటే, నెక్స్ట్ విజయవాడ అంతా ఇంకా చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి విజయవాడ అంతా బాగా డెవలప్ అయిపోద్ది. రియల్ ఎస్టేట్ రంగం బేవత్సంగా వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే మన ప్రకాశం బ్యారేజ్ ఇంకా గేట్లన్నీ ఎత్తేలేదు, ఓన్లీ ఒక సైడ్ కెనాల్ ఒకటే వదిలేరు అనమాట. మన రాజమండ్రి లాగే అక్కడ కూడా అంతే, సైడ్ కెనాల్స్ చిన్న చిన్నవి వదిలేరు అంతే. పెద్దవి గేట్లన్నీ ధవళేశ్వరం గేట్లు ఏ ఎత్తలేదు. ఇంకా ఇప్పుడు ఎత్తారో లేదో తెలియదు, కానీ మొన్న నేను ఒకసారి ఒక లాగ్ చేశాను, అప్పుడైతే ఎత్తలేదు. ఇప్పుడు ఎత్తేసి ఉండొచ్చో ఎత్తలేదో తెలియదు. ఇప్పుడు మరి అంత బీభత్సంగా వాటర్ వస్తే ఖచ్చితంగా ఎత్తేస్తారు. మళ్ళీ వెళ్దాం ఒకసారి ధవళేశ్వరంకి వెళ్ళి, అక్కడ ఎత్తితే వాటర్ ఎలా వస్తాయంటే ఒక మాదిరిగా చాలా స్పీడ్గా ఉంటాయి కానీ వస్తారు. అందుకే అప్పుడు వెళ్ళి తీసి మీకు చూపిస్తాను, మళ్ళీ బాగుంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. నీళ్లు మొన్న ఏమీ లేవు కదా, అదంతా ఫుల్ నీళ్ళతో ఉంటుంది, మొత్తం ఫుల్ స్పీడ్గా వెళ్తూ ఉంటుంది నీళ్ళు. చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. అండ్ చుట్టూరు అక్కడ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మేము ఇది అయిపోయిన తర్వాత గుడి అంతా తిరిగేసి అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి అసలు అక్కడ ఏంటి, అక్కడ ఉన్న ఆరోగ్య సూత్రాల గురించి తెలుసుకున్నాం అనమాట. తెలుసుకుని నెక్స్ట్ టైం మళ్ళీ రావడానికి ట్రై చేస్తామని మాట్లాడి వాళ్ళతో కొన్ని తెలుసుకుని వచ్చేసాం. అండ్ అక్కడ జాయిన్ అవ్వడానికి ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమన్నా అక్కడ ఆయన దగ్గర చాలా రకాలు ఉన్నాయన్నమాట. మంతెన సత్యనారాయణ గారి బుక్స్ ఉన్నాయి. బుక్స్ అన్ని బుక్స్ కొనుక్కోవాలంట, సెపరేట్గా అయితే ఎవరంట. మనకి ఏ బుక్ కావాలో స్పెసిఫిక్గా బుక్ అడిగితే ఎవరంట. 600 రూపీస్, అది 600 మొత్తం అన్ని తీసుకుంటే కానీ ఎవరంట. సో కరెక్టే కదా, కాకపోతే మనకి ఏది రిక్వైర్మెంట్ ఉంటుందో అది తీసుకోవాలి, కానీ అన్నీ తీసేసుకోవడం ఎవరికి ఉపయోగం ఉండేది. 600 రూపీస్ పెట్టి అవసరం. అందరూ అనుకోవచ్చు నేను మాట్లాడుతుంది ఇది ఏంటి చీప్గా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ 600 రూపీస్ చీప్ అనిపించవచ్చు. కానీ మనకి ఏది రిక్వైర్మెంట్ అది తీసుకోవాలి, కానీ ప్రతి బుక్ తీసుకుని మనం ఏం చేసుకుంటాం? అవసరం లేని తీసుకోలేము కదా. తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కొన్ని పుస్తకాలు ఉన్నాయి, మనం ఏదైనా స్పెసిఫిక్గా చదవాలన్నా ఏదైనా చేయాలన్నా స్పెసిఫిక్గా దానికోసమే వెళ్తాం, కానీ అది కాకుండా వేరే రూట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అక్కడే బుక్స్ ఇచ్చే చోటే వాళ్ళు హనీ కూడా అమ్ముతున్నారు అనమాట. హనీని ఇంకా కొన్ని అమ్ముతున్నారు. అవన్నీ మళ్ళీ అక్కడ ట్రైనింగ్ ఇస్తారంట 15 days, ఏదో ఛార్జెస్ తీసుకుని ట్రైనింగ్ ఇస్తారంట. ఫామ్ ఏదో ఫిలప్ చేయాలంటే ఫిలప్ చేసి 15 days ట్రైనింగ్ ఇస్తారంట. సో ఆరోగ్యం గురించి చెప్పడం, మళ్ళీ ఇవన్నీ అక్కడ ఉన్న ఫుడ్ అకామిడేషన్ అవన్నీ వాళ్ళే చూసుకుంటారంట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి, అది కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆ గొడవ కూడా అయిపోయింది, బట్ విజయవాడ ట్రాఫిక్ ఇది వరకు అంటే చాలా ఎక్కువ అయిపోయింది. చాలా బీభత్సంగా ఉంది ట్రాఫిక్ మాత్రం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ అని చూపించుకోవడానికో లేకపోతే ఏంటది ఆ గుడికి ఎదురుగుండానే చిన్న ఏంటది గుడి దిగొచ్చేసిన తర్వాత బాగా కిందకు వచ్చేసిన తర్వాత రోడ్డు మీద చిన్న మసీదు లాంటిది ఒకటి కట్టారనమాట. ఎదురుగుండా ఉంది, రోడ్డు మధ్యలో ఉంది. అది మళ్ళీ రోడ్డుకి పక్కన లేదు, సైడ్కి లేదు.
సో మసీద్ అలా మధ్యలో కట్టుకోవడానికి ఎవడో పర్మిషన్ ఇచ్చాడో తెలియదు. అది మసీదో లేకపోతే ఏంటో నాకైతే అర్థం అవ్వలేదు. చిన్నది ఒకటి ఉంది. అది పర్మిషన్ ఎవడిచ్చాడో తెలియదు. అదే ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే చాలా ఏంటంటే ఒకళ్ళు మతం ఒకళ్ళు గ్రేట్ అని చూపించుకుంటారు. ఇక్కడే కాదు, ఎవరి మతం వాళ్ళు గ్రేట్ అని చూపించుకోవడానికి చాలా ఉంటాయి. హైదరాబాద్లోనేమో చార్మినార్ దగ్గర ఏంటది హిందువులది గుడి కట్టారు. సో అలాగా ఇక్కడేమో ఇది కట్టారు. సో ఇలా కట్టుకుంటేనే వాళ్ళ దేవుడు గ్రేట్ అనుకుంటారా ఏంటో నాకు అర్థం అవ్వదు. అయినా దేవుడి గురించి కొట్టుకోవడం ఏంటండి? ఒక క్వశ్చన్ చెప్పండి. దేవుడు ఒకళ్ళు క్రియేట్ చేసి ఎవరైనా థింక్ చేసి ఆలోచించండి. రియల్గా అంటే ఇది దేవుడు అనేవాడు ఉన్నాడంటారా, లేకపోతే ఎవరైనా క్రియేట్ చేశారంటారా, లేదా ఏలియన్సే దేవుళ్ళ క్రియేట్ చేసి మన మీదకి వదిలేశారంటారా మనల్ని పిచ్చోళ్ళు చేయడానికి? మనకంటే బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళు, మనకంటే ఇంకా ఎప్పుడో హైలీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ వేరే ప్లానెట్స్ లో ఉండవని ఏంటి నమ్మకం, ఏంటి గ్యారంటీ? వాళ్ళే నిజమైన మనల్ని దేవుళ్ళ కింద బిహేవ్ చేసే, వాళ్ళే దేవుళ్ళని అనుకునేలా చేసి ఉండొచ్చు కదా మనకి. వాళ్ళే ఇదంతా పుస్తకాల్లో రాసి ఉండొచ్చు కదా. హైలీ ఇంటెలిజెంట్ ఏలియన్స్ మనుషులందరినీ కంట్రోల్ చేయడానికి ఇలాంటి రిలీజన్ అనేది క్రియేట్ చేసి ఉండొచ్చు కదా. ఇలా డిఫరెంట్ మతాలు అనేవి క్రియేట్ చేయకపోతే మనుషులు ఎలా ఉంటారండి? ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్పనండి, మనుషుల్లా బతకకుండా ఎలా ఉంటారు చెప్పిన, యానిమల్స్ లా ఉంటారు. సో వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఒక మీడియం కావాలి. ఆ మీడియం ఏంటి? ఐదర్ ఇట్ మైట్ బి ఏ రిలీజియన్ ఆర్ ఎంటర్టైన్మెంట్. ఈ రెండిట్లు బట్టి జనాల్ని కంట్రోల్ చేయొచ్చు. సింపుల్. ఇప్పుడు రిలీజియన్ ఉంటుంది, ఏముంది, నువ్వు సర్టైన్ ప్రిన్సిపల్స్ నమ్మాలి, ఇవే ఫాలో అవ్వాలి, ఇలాగే ఉండాలంటారు. సో అది దాటి ఎవడో బయటకు వెళ్ళదు కదా. ముస్లిమ్స్కి ఒక రూల్స్ ఉంటాయి, హిందూస్కి ఒక రూల్ ఉంటుంది, మళ్ళీ క్రిస్టియన్స్కి ఒక రూల్ ఉంటుంది, సిక్స్కి ఒక రూల్ ఉంటుంది. అలా డిఫరెంట్ రిలీజియన్స్కి ఒక డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అయ్యి ఖచ్చితంగా ఉండాలి కదా. సో నేను ఇంకా మాట్లాడితే ఇంకా చాలా డీప్గా వెళ్ళిపోతాను దీని మీద, ఈ టాపిక్ గురించి. అబ్బో ఇంత డీప్గా వెళ్తాం, యూట్యూబ్కి ఇంత డీప్ కూడా మంచిది కూడా కాదు. నా ఛానల్ డిమానిటైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మరీ ట్రూత్స్ మాట్లాడేసిన చాలా బేవసమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందంటారు, కానీ మనం మరీ డైరెక్ట్గా మాట్లాడామనుకో ఎవడొకడు వచ్చి మనల్ని చంపేయచ్చు, ఏదైనా జరిగేయచ్చు. ఈరోజు ఒక సిచ్యువేషన్ చూశాను, ట్రంప్ గారిని షూట్ చేశారంట. ఆయన జస్ట్లో మిస్, ఏమవ్వలేదు. ఇప్పుడు ఏమవుద్దంటే ఇంపాక్ట్ ఎవరైతే షూట్ చేశారో ఆపోజిట్ వాళ్ళ మీదే పడుతుంది. ఇక్కడ కూడా అలాగే చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఆపించేసి వెళ్ళనివ్వకుండా, ఏం చేయకుండా మొత్తం ఆపించేశారు. ఏమైంది? ఆయనే మంచి పొజిషన్కి వచ్చాడా? ఇప్పుడు ట్రంప్ గారే గెలుస్తారు ఖచ్చితంగా. నేను చెప్తున్నాను కదా, ట్రంప్ గారు 100% గెలుస్తారు అమెరికాలో. సో ఇలాంటి సిచ్యువేషన్లు ఇవన్నీ చేయడం వల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎవడైనా బాగా తెలివితేటలు ఉన్నవాడు, ప్లస్ ఎవడైనా ఒక దేని మీదైనా ఖచ్చితంగా నుంచున్నాడు అనుకో, ఆయన తొక్కేద్దామని 100 మంది చూస్తారు. ఎందుకంటే వాడు చెప్పింది ఎవడో వింటలేదు కాబట్టి. అక్కడ జనాలు ఏమనుకుంటారంటే ఈజీగా ఉండేవాళ్ళు కావాలనుకుంటారు. బట్ ఈజీగా ఉంటే ఆడు రాజు ఎందుకు అవుతాడు? రాజు అనేవాడు వాడికంటూ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ క్రియేట్ చేసుకుంటాడు, ఆ ప్రిన్సిపల్స్ మీద వెళ్తాడు. అలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యాడు కాబట్టి ట్రంప్ ఎవరి దగ్గర తగ్గడు. నేను ఆయన్ని చూశాను కదా, ఆయన ఇంటర్వ్యూస్ చూశాను, ఆయన చాలా మాట్లాడేది. ప్రతి విషయంలో ఎలా మాట్లాడతానంటే అవతలోడు ఛాన్స్ ఎవడు మాట్లాడడానికి. ఎవడైనా రిపోర్టర్ మాట్లాడేదండి ఫస్ట్ నోరు లేకనేవాడు అలా మాట్లాడతాడు.
సో జనాలు ఏంటంటే ఇప్పుడు అమెరికా ఒక్కదాన్ని కంట్రోల్ చేశారనుకో ఈ ఫెమినిస్ట్ అనేవాళ్ళు ఇవన్నీ, సో ఏమవుతుంది, మొత్తం కంట్రీని అన్నిటిని కంట్రోల్ చేయొచ్చు కదా. అమెరికా అనేది ఒక అగ్రరాజ్యం అది కూడా. సో దాన్ని కంట్రోల్ చేస్తే మొత్తం అన్నిటిని కంట్రోల్ చేసినట్టే కదా. ఇప్పుడు జో బైడెన్ గారు ఉండి మరి ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఆయన ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు. ఇలాగా చెప్పుకుండా పోతే చూసారా, నేను ఇంకా ఇంకా ఎక్కడికో వేరే వేరే టాపిక్స్ చాలా వచ్చేస్తూ ఉంటాయి. ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి వెళ్ళిపోతా, చాలా డీప్గా వెళ్ళిపోతాను నేను. ఇలా మాట్లాడమంటే ఇది ఒక లైవ్ పాడ్కాస్ట్ పెడతానంటే నేను ఎక్కడికో వెళ్తాను చెప్పుకుంటా. పెడదాం ఫ్యూచర్లో ఏదైనా లైవ్ పాడ్కాస్ట్ పెడదాం చెప్తాను. ప్రస్తుతానికి నిన్న జరిగిన ఇంకా ఏంటంటే, సో ఇది అయిపోయింది, తిరిగి వచ్చేస్తున్నాం. మంచం సత్యనారాయణ గారి హాస్పిటల్ కూడా అయిపోయింది, అక్కడ కూడా వెళ్ళి వచ్చేసాం, అంతా అయిపోయింది. నెక్స్ట్ అక్కడ దారిలోనే చంద్రబాబు గారి హౌస్ ఉందన్నమాట. ఆ చంద్రబాబు గారి హౌస్లో ముందు ఎంతమంది పోలీసులు ఉన్నారు, ముందు కొంతమంది, మళ్ళీ లోపల కొంతమంది, అలా బోల్డ్ మంది ఉన్నారు పోలీసులు. సో మరి సీఎం గారు అంటే ఆ మాత్రం ప్రొటెక్షన్ ఉంటుంది కదండి. అది చూసాం. అది ఎలాగో అక్కడి నుంచి వెళ్తా వెళ్తా చూసుకుంటా మేము వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిపోయి ఇంకా అంతే, ఇంకా నెక్స్ట్ బస్ ఎక్కేసి మళ్ళీ మా ఊరు వచ్చేసాం. సో అదండి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.